రాష్ట్రంలోని కళాకారులందరికీ త్వరలో ప్రత్యేక పింఛన్ల పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కళాకారులను గుర్తించి వారికి నెలకు 20,000 నుంచి 25,000 వరకు పింఛన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాటక రంగం, సినీ రంగం, టెలివిజన్, ఇతర సాంస్కృతిక రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే నంది పురస్కారాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. వీటిని ఉగాది సందర్భంగా అర్హులకు అందజేసే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వం కళాకారులకు ఇచ్చే పింఛన్లను సాధారణ ప్రజలకు ఇచ్చే పింఛన్లకు జతచేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఆయా రంగాల్లో కళాకారులు చేసిన కృషిని గుర్తించి అందుకు తగినట్లుగా పింఛన్లు ప్రకటించలేదు, ఉన్నవాటిని పెంచలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహిస్తోంది. దీంతో పాటు ఉగాది సందర్భంగా కళాకారులకు కళారత్న పేరుతో పురస్కారాలు అందించనుంది. కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపుతున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.